హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గ్లిట్టర్ బెస్టా 3D అవుట్లైనర్ బెస్టా చూద్దాం. చాలామంది ఈ 3D అవుట్లైనర్ పోతుందా వాష్ చేస్తే అని అడుగుతున్నారు. అలాంటి డౌట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి వీడియో చూడండి. నేను లాంగ్ వీడియో పెట్టాను 3D అవుట్లైనర్ పోతుందా అని. ఈ వీడియోలో మనం గ్లిట్టర్ బెస్టా 3D అవుట్లైనర్ బెస్టా అని చూస్తే నాకు తెలిసి 3D అవుట్లైనరే బెస్ట్ అని చెప్తాను. ఎలాగో చూద్దాం. డిఫరెన్స్ కోసం 3D అవుట్లైనర్తో గ్లిట్టర్తో కొన్ని లైన్స్ వేశాను, అలాగే చిన్న చిన్న డాట్స్ తోటి డిజైన్ వేశాను. ఇక్కడ కొంచెం వీడియో మిస్ అయ్యింది, మళ్ళీ వేసి చూపిస్తున్నాను. చూడండి, 3D అవుట్లైనర్తో గ్లిట్టర్తో వేసింది మీకు ఎలా క్లియర్గా కనిపిస్తుందో. 3D అవుట్లైనర్తో వేసింది క్లియర్గా, బ్రైట్గా, నీట్గా కనబడుతుంది. మనకు గ్లిట్టర్తో వేసింది అసలు దాని బ్రైట్నెస్ అనేది తెలియట్లేదు. చాలామంది కోన్స్లో ఇవి ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు, అది 3D అవుట్లైనర్ అని. డ్రై అయిన తర్వాత కూడా మనకు అదే కలర్లో కనిపిస్తుంది. అది చెమ్కి షైనింగ్ వస్తుందని తీసుకుంటున్నారు. కొన్ని గ్లిట్టర్స్ అయితే అవి ఊడిపోతున్నది, ఇలా తీస్తే పైనకి వస్తుంది. అందుకోసం దానిపైన నేమ్ మెన్షన్ చేసి ఉంటే మాత్రం మీరు గ్లిట్టర్ తీసుకోండి. కొన్ని కంపెనీస్లో గ్లిట్టర్ కూడా చాలా బాగా వస్తుంది. చెమ్కి వచ్చేదేమో గ్లిట్టర్ అంటారు, అందులో షైనింగ్ వచ్చేది 3D అవుట్లైనర్ అంటారు. గోల్డ్ షైనింగ్ మెటాలిక్ కలర్తో ఉండేది 3D అవుట్లైనర్. ఇది వచ్చేసి గ్లిట్టర్ చెమ్కి ఉంటుంది. అది కొన్ని చాలా బాగా వస్తున్నాయి, కొన్ని బాగా రావట్లేదు. మనకు ఫెవిక్రిల్లోనే గ్లిట్టర్ చాలా బాగా ఉంది. వైట్ కలర్తో గమ్లో మెన్షన్ చేసి ఉంటుంది అది గ్లిట్టర్ అని. ఇది 3D అవుట్లైనర్ అని నేమ్ మెన్షన్ చేసి ఉంటుంది. మనకు అది యూస్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసి మనం ఐరన్ చేయాలి. 72 hours తర్వాత మనకు బాటిల్ పైన అది మెన్షన్ చేసి ఉంటుంది, అది చూసి మనం కొనుక్కోవాలి. చూడండి, ఇలా గ్లిట్టర్ కోన్స్లో వచ్చేది కొనుక్కోకండి, దాన్ని రివ్యూస్ చూసి కొనుక్కోండి. చూడండి అది ఎలా మనకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుందో, ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.